హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైష్ణవి K2C. ఈరోజు వీడియో వచ్చేసి మేము వెళ్ళిన కోయంబత్తూర్ టు ఊటీ ట్రిప్ గురించి అన్నమాట. అక్కడ మేము ఏమేమి చూసాం, ఏ ప్లేసెస్ విజిట్ చేసాం, ఏ యాక్టివిటీస్లో పాల్గొన్నాం అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. కోయంబత్తూర్ టు ఊటీ డిస్టెన్స్ అనేది 90 కిలోమీటర్స్ ఉంటుంది. అటు ఇటుగా మనం ఒక 3 అవర్స్లో రీచ్ అయిపోతాం. మేమైతే బైక్లో వెళ్ళాం కాబట్టి బైక్కి ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం. అది ఒక 1500 రూపీస్ అయింది. మేటుపాళ్యం నుంచి ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి 56 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ఉంటుంది. అందరికీ తెలిసినట్టు యాజ్ యూజువల్ ఇక్కడ కూడా చెకింగ్ ఉంటుంది. ప్లాస్టిక్ ఏమన్నా ఉంటే తీయించేస్తారు, పైకి అలో లేదు. మేము బైక్లో వెళ్ళాం కాబట్టి ఆ బెండ్స్, ఆ రైడ్ నాకైతే ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెమొరీగా నిలిచిపోయింది. కోయంబత్తూర్ టు ఊటీ అనే కాదు, ఎక్కడికైనా సరే ఏ ఘాట్ రోడ్ అయినా సరే మార్నింగ్ ప్రిఫర్ చేయండి. ఆ క్లౌడ్స్ మన మీద నుంచి వెళ్తా అంటే ఆ నేచర్ అలా అలా ఎక్కడో తేలుతా ఉన్నట్టు అనిపిస్తుంది. అలా ఆ నేచర్ని, బ్యూటీని చూసుకుంటూ ఇంకా ఊటీకి వచ్చేసాం. మనకి ఊటీ ఎంట్రన్స్లోనే టీ ప్లాంటేషన్ ఉంటుంది. ఆ ప్లాంటేషన్ చూడంగానే మెస్మరైజ్ అయిపోవచ్చు, అంత ఇదిగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఎవరో దాన్ని పెట్టి పేర్చినట్టు అనిపిస్తుంది. కూనూరు దగ్గర అలా ఎంటర్ అయ్యామో లేదో ఎలిఫెంట్ దర్శనం ఇచ్చింది. అది చూడంగానే భయమేసి దడుచుకున్నాం. అది అది ఎవరికి ఇబ్బంది కలిగించకుండా కొద్దిసేపు ఉండి అదే వెళ్ళిపోయింది. అప్పుడు ప్రశాంతత వచ్చింది. ఇంకా ఎలిఫెంట్ని చూసిన భయం తీరగానే రోజ్ గార్డెన్కి వెళ్దామని చెప్పి బయలుదేరాం. గవర్నమెంట్ రోజ్ గార్డెన్ ఎంట్రీ ఫీజ్ 75 రూపీస్ ఒక్కొక్కరికి చార్జ్ చేశారు. అది సీజన్ టైం కాబట్టి ఫుల్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం, కానీ ఎలానో అలా మేనేజ్ చేసుకొని వెళ్ళిపోయాం. లోపల రీచ్ అవ్వగానే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అక్కడ మనం కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ రోజ్ ఫ్లవర్స్ని చూడొచ్చు. ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే చూడంగా ఇంకా వస్తూనే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలా కొన్ని వీడియోస్, ఫొటోస్ మొత్తం తీసేసుకొని మొత్తం తిరిగి చూడడానికి ఎక్కువ టైం పడుతుంది మనకి. ఇంకా ఆ ప్లేస్లో మా అన్న నాకు పర్సనల్ ఫోటోగ్రాఫర్ అయిపోయారు. పైకి తిట్టకపోయినా లోపల తిట్టుకొని ఉంటాడు అని చెప్పి నా ఫీలింగ్. ఇంకా రోజ్ గార్డెన్ అండ్ బొటానికల్ గార్డెన్ కంప్లీట్ చేసుకొని అలానే లంచ్ చూసుకొని బోటింగ్కి వెళ్ళాం. సెయిల్ బోట్ అని నేను, మోటార్ బోట్ అని మా అన్న, ఇద్దరం పోట్లాడుకున్నాం. లాస్ట్కి 2 ఎక్కేసాం. స్పీడ్ బోట్ కోసం ఇంకా 2 వెయిట్ చేస్తా అన్నారు. మేము 4 కలిసి 6 సీటర్ బోట్ తీసేసుకున్నాం. పెడల్ బోట్కి 350 ఛార్జ్ చేస్తారు, కానీ ముందుగానే డిపాజిట్ చేయాలి అని చెప్తారు. బికాజ్ 20 మినిట్స్ అనేది ఒక టైమింగ్ ఉంటుంది. ఆ 20 మినిట్స్ కన్నా లేట్ అవుతే ఆ డిపాజిట్ ఇవ్వరు. ఆ 20 మినిట్స్ 18 to 20 మినిట్స్ లోపు వచ్చేస్తే మనం చేసిన డిపాజిట్ మనకి వెనక్కి ఇస్తారు. అక్కడి నుంచి దొడబెట్ట పిక్ పాయింట్కి వెళ్ళాం, కానీ ఆ క్లిప్స్ అనేవి మిస్ అయ్యాయి కాబట్టి అప్లోడ్ చేయలేకపోతున్నాను.
ఊటీ నుండి పైకార వాటర్ ఫాల్స్కి వెళ్ళే ఘాట్ రోడ్ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కొంచెం థ్రిల్లింగ్ రైడ్ అని కూడా చెప్పొచ్చు. పైన్ ఫారెస్ట్ అవన్నీ కవర్ అవుతుంది. అండ్ పైన్ ట్రీస్ నుంచి వెళ్ళేటప్పుడు ఆ ఫీల్ మనకి మంచిగా అనిపిస్తుంది. అది కూడా వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ అని చెప్తాను. పైన్ ఫారెస్ట్కి ఒక్కొక్కరికి 30 రూపీస్ ఛార్జ్ చేశారు ఎంట్రీ ఫీ అనేది. అక్కడ చాలా స్లోప్గా ఉంటుంది కాబట్టి పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ పైన్ ట్రీస్ అంతా చూడడానికి ఎంత బాగుంటాయో, మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. లోపల లేక్ కూడా ఉంటుంది, అది ఇంకా బాగుంటుంది. గ్రీన్ కలర్ వాటర్ ఇంకా చూడాలి అనిపిస్తుంది. అక్కడ ఫోటోషూట్కి మంచిగా ఉంటుంది. ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని హార్స్ రైడ్ కూడా ఉంటుంది. ఇంకా అక్కడ కంప్లీట్ అవ్వగానే ఇంకా స్ట్రైట్గా పైకారా వాటర్ ఫాల్స్కి వెళ్ళాలనుకున్నాం. పైకారా వెళ్ళే దారిలోనే పైన్ ఫారెస్ట్ అనేసి వస్తుంది. పైన్ ఫారెస్ట్కి వెళ్ళాం. పైన్ ఫారెస్ట్లో మనం హార్సెస్ చూడొచ్చు. అక్కడ హార్స్ రైడింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనం గ్యాంగ్గా వెళ్తే అక్కడ ఎంజాయ్ చేయడానికి இனிய பொன் நிலாவே பொன் நிலவில் என் கனாவே நினைவிலே ఇంకా పైన్ ఫారెస్ట్లోనే ఈవినింగ్ అయిపోవడంతో ఏ ప్లేసెస్కి వెళ్ళలేక మేము ముందే బుక్ చేసుకున్న రూమ్కి వెళ్ళిపోయాం. మేము ముందే బుక్ చేసుకోవడం వల్ల బడ్జెట్లోనే వచ్చింది మాకు రూమ్ అనేది. నెక్స్ట్ డే మార్నింగ్ లేవంగానే ముందు రోజు మిస్ అయిన షూటింగ్ స్పాట్ అండ్ పైకారా వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ ఆ రోడ్ ఎక్స్పీరియన్స్ చేస్తా ఉంటే మళ్ళీ ఇంకా మంచిగా అనిపించింది. అక్కడ పైనుంచి కింద ఫాల్స్ దగ్గరికి దిగడానికి ఇంకా తడిచి మోపడైందనే చెప్పాలి. పైకారా దగ్గర ఎంట్రీ ఫీ ఒక్కొక్కరికి 20 ఛార్జ్ చేశారు. అక్కడ వాటర్ ఫ్లో అనేది ఉంది కానీ మరీ ఎక్కువ లేదు. రైనీ సీజన్లో అయితే ఎక్కువ ఉండేది, సమ్మర్ కాబట్టి ఫ్లో తక్కువ ఉండింది. బట్ ఫోటోషూట్కి ప్రీ వెడ్డింగ్ షూట్కి అది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. ఇంకా పైకారా దగ్గర కంప్లీట్ అవ్వగానే మళ్ళీ కోయంబత్తూర్కి రిటర్న్ అయిపోయాం.